హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్. వెల్కమ్ టు మా ఫర్ యూ ఛానల్. ఇప్పుడు మనం చూడబోతున్నది ఇన్ఫర్మాటికా 9.5.1 ఇన్స్టలేషన్స్ ఎలా చేయాలి అనే దీంతోపాటు ఆర్కిల్ 10G ఇన్స్టలేషన్స్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ముందుగా వీటిలన్నింటినీ సాఫ్ట్వేర్స్ అన్ని మన ఏదో ఒక ఫోల్డర్లో కాపీ చేసుకోండి. సో మనకు కావాల్సింది ఆర్కిల్, అట్ ది సేమ్ టైం ఇన్ఫర్మాటికా 9.5.1. ఇందులో సర్వర్, క్లయింట్ రెండింటినీ మనం ఇన్స్టాల్ చేయబోతున్నాం. సో ఇక్కడ మనకు కావాల్సింది సర్వర్, క్లయింట్, ఒక కీ ఉంటుంది దానికి. ఆ కీని కూడా అలానే ఉంచుకోవాలి. దీన్ని మనం ఏదో ఒక ఫోల్డర్లోకి కాపీ చేసుకోవాలి. ఏదో టీ ఫోల్డర్ అది ఈ ఫోల్డర్ సమ్వేర్ మీరు కాపీ చేసుకోండి. సో ఫస్ట్ ఇన్ఫర్మాటికాకి ముందుగా మనకి ఏం చేయాలంటే ఒరాకిల్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేను ఒరాకిల్ ఇన్స్టాల్ స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా దీన్ని ప్రాపర్టీస్లోకి వెళ్ళి కంపాటబిలిటీలోకి వెళ్ళి రన్ దిస్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని XP2 సెలెక్ట్ చేసుకొని అప్లై, ఓకే. తర్వాత రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్, ఎస్. ఇది ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. మీన్ వైల్ నేను ఇన్ఫర్మాటికా కూడా స్టార్ట్ చేస్తాను. దీనికి నెక్స్ట్, అడిషనల్ ఎంటర్ప్రైజెస్ ఎడిషన్, నెక్స్ట్, నెక్స్ట్, ఎస్, నెక్స్ట్, నెక్స్ట్, ORCL. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్రియేట్ డేటాబేస్ విత్ శాంపుల్ స్కీమాస్. ఎప్పుడైతే మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో మీకు స్కాట్లో EMP, DEPT టేబుల్స్ వస్తాయి. ఇది ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ టేబుల్స్ అన్ని అవైలబుల్లో ఉండవు మీకు. ఇది గుర్తుపెట్టుకోండి. డేటాబేస్ నేమ్ ORCL. నెక్స్ట్, 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 నెక్స్ట్. ఇక్కడ అన్నిటికీ ఒకే పాస్వర్డ్స్ ఇచ్చేస్తాం. సో దానికోసం నేను ఏం చేస్తానంటే అన్నిటికీ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అన్నిటికీ ఒకే పాస్వర్డ్ ఉండాలి అనుకున్నాను కాబట్టి టైగర్, టైగర్, తర్వాత నెక్స్ట్, ఇన్స్టాల్. సో ఇది కొంచెం టైం పడుతుంది. సో ఆర్కిల్ ఇన్స్టాల్ అయ్యే లోపల మనం ఇన్ఫర్మాటికా సర్వర్ను కూడా ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేద్దాం. నేను అది ఈ ఫోల్డర్లో సర్వర్. సో సర్వర్లోకి వెళ్ళాక దీన్ని రైట్ క్లిక్ చేసుకొని ముందుగా ప్రాపర్టీస్లోకి వెళ్ళి కంపాటబిలిటీ, రన్ దిస్ యాజ్ కంప్యూటర్, సర్వీస్ ప్యాక్ 2 అప్లై చెప్పండి, ఓకే. తర్వాత రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ సెలెక్ట్ చేసుకోండి. సో మనం ఆర్కిల్ ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నామంటే మనకు 2 డేటాబేస్లు కావాలి. డేటాబేస్ సంబంధించిన యూజర్స్ కావాలి. ఒకటి డేటా మార్ట్స్ కోసం, అదేవిధంగా రిపాజిటరీస్ బ్యాక్ ఎండ్ కోసం ఇంకొక యూజర్ కావాలి. సో వీటి కోసం నేను ఇట్లా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వర్షన్ చూపిస్తుంది ఇన్స్టాల్ 9.5.1 ఇన్ఫర్మాటికా. సో నెక్స్ట్, మినిమం కాన్ఫిగరేషన్ సేవ్ కావాలి. డిస్క్ స్పేస్ అట్లీస్ట్ 5 GB ఉండాలి. మెమరీ ర్యామ్ వచ్చేసి మనకు 4 GB ఉంటే సరిపోతుంది. మిగతా ప్రీ ఇన్స్టాలేషన్కి ఏవే కావాలో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది క్లియర్గా. నెక్స్ట్, తర్వాత ఇంతకుముందు చెప్పాను కదండి ఆ కీని డీ ఫోల్డర్లో కానీ ఎక్కడైనా కాపీ చేసుకోండి అని. నేను అది డీ ఫోల్డర్లో కాపీ చేశాను, లైసెన్స్ కీ అనమాట. సో ఎక్కడ ఉన్నది D:/కృష్ణ కీ అని చెప్పి నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇన్స్టలేషన్ స్టార్ట్ చేస్తుంది.
ఇది కొద్దిగా సమయం పడుతుంది. సో ఈ లోపల ఒరాకిల్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇది కూడా టైం పడుతుంది. తర్వాత 100% అయిన తర్వాత ఒరాకిల్ మనకు పాస్వర్డ్ మేనేజ్మెంట్ ఇస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే సిస్టము, స్కాట్ ఇవన్నీ యూజెస్ ఉంటాయి. ఇవి లాక్ పడకుండా ఉండాలంటే పాస్వర్డ్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి ఏవైతే యూజెస్ మీకు కావాలనుకున్నారో వాటి ముందున్న స్కాట్ తీసుకుని ఏదైనా పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. టైగర్ ఓకే చెప్పేసేయండి. పాస్వర్డ్ మేనేజ్మెంట్ అయిపోయింది, ఓకే చెప్పేసి. మనకు అలాగే ఇన్ఫర్మేటికా కూడా సర్వర్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఫైనల్ స్టేజ్లో ఉంది. తర్వాత సో ఇద్దరితో మనకు ఆర్కిల్ 10G ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మనకి ఎన్ని యూజెస్ కావాలి? 2 యూజెస్ కావాలి. వాటిని క్రియేట్ చేసుకుందాం. యూజెస్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే సిస్టమ్ టైగర్లోకి లాగిన్ అవ్వాలి. ఇన్స్టాలేషన్స్ అయిపోయాయి. SQL వచ్చేసింది. సో ఏ యూజర్ సిస్టమ్ టైగర్లోకి లాగిన్ అవుతున్నాను. సో ఫస్ట్గా మనకు చేయాల్సింది ఇద్దరు యూజర్స్ని క్రియేట్ చేయాలి. ఒకటి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా DM1 ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్ యూజర్స్ క్రియేట్ అయ్యారు. వాళ్ళకి యాక్సెస్లు ఇవ్వాలి, DBA యాక్సెస్. సో గ్రాండ్ DBA టు DM1. అదేవిధంగా ఇంకొక యూజర్ రిపాజిటరీ కోసం క్రియేట్ యూజర్ REP1 ఐడెంటిఫైడ్ బై PW12 గ్రాంట్ DBA టు REP1 చేసాం. సో ఇన్ఫర్మేటికా సర్వర్లో ఫస్ట్ 100% అయిన తర్వాత మనకి విండో వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, క్రియేట్ ఏ డొమైన్. తర్వాత నెక్స్ట్. ఇక్కడ మనకు ఆర్కిల్లో ఇంతకుముందే క్రియేట్ చేసిన చూసారా, డేటా వేర్ హౌస్ కోసం క్రియేట్ చేసినది ఏంది? DM, ఇదే కదా. సో DM1 ఐడెంటిఫై బై పాస్వర్డ్ ఏమి ఇచ్చాం? PW12. తర్వాత హోస్ట్ అండర్స్కోర్ నేమ్ ప్లేస్లో ఏం చేయాలంటే మన సిస్టమ్ నేమ్ని ఇవ్వాలి. సిస్టమ్ నేమ్ ఎలా తెలుస్తుంది? రైట్ క్లిక్ చేసుకొని ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ చూసుకోండి. ప్రస్తుతానికి దీని పేరు Sunil-PC. సో నేనేం చేస్తానంటే SUNEL-PC. తర్వాత బై డిఫాల్ట్ ఒరాకిల్ పోర్ట్ నెంబర్ ఎంత అంటే 1521. తర్వాత సర్వీస్ నేమ్ మనం ఒరాకిల్ ఇన్స్టాల్ చేసినప్పుడు డేటాబేస్ నేమ్ అని చూపించాను చూసారా, ORCL. ఆ నేమ్ అక్కడ ఇవ్వండి. డీటెయిల్స్ ఏమి ఇచ్చాం? ఆర్కిల్లో ఒక యూజర్ని క్రియేట్ చేసుకున్నాం డేటా మార్ట్ కోసం. DM1 పాస్వర్డ్స్ PW12 ఇచ్చుకున్నాను. సిస్టమ్ నేమ్ ఏదైతే ఉందో సిస్టమ్కి ఆ నేమ్ని HASTISకి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత పోర్ట్ నెంబర్ 1525 ఆర్కిల్ పోర్ట్ డిఫాల్ట్ అనమాట. సర్వీస్ నేమ్ వచ్చేసి ORCL ఇచ్చిన తర్వాత టెస్ట్ కనెక్షన్ కొట్టండి. సంథింగ్ ఎర్రర్ వచ్చిందనమాట. సో ఎప్పుడైతే ఇలా ఫెయిల్ అవుతుందో కొన్ని చేంజెస్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మన సిస్టమ్ నేమ్ ఏముంది? NIL ఉంది. అదేవిధంగా మీరు ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది మనం ఇందాక NWE ఇచ్చాం. సో సిస్టమ్ నేమ్ మారినా, పోర్ట్ నెంబర్ సరిగా ఇవ్వకపోయినా, డేటాబేస్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ తప్పించినా మనకు ఆ కనెక్షన్ ఫెయిల్ అవుతుంది. ఎప్పుడైతే అవన్నీ కరెక్ట్గా ఇచ్చి టెస్ట్ కనెక్షన్ కొడతారో మీకు ఈ మెసేజ్ వస్తుంది, కనెక్షన్ సక్సెస్ఫుల్లీ. అప్పుడైతేనే మనల్ని నెక్స్ట్ లెవెల్కి పంపిస్తుంది. సో అవన్నీ చెక్ చేసుకోండి. సో ఏవే చెక్ చేసుకోవాలి? డేటాబేస్లో క్రియేట్ చేసిన యూజర్ నేమ్, పాస్వర్డ్, సిస్టమ్ నేమ్ HASTISగా ఉండాలి, 1521
మనం ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఆర్కిల్కి ఏదైతే డేటాబేస్ నేమ్ ఇస్తామో ఓఆర్సిఎల్ కరెక్ట్గా ఇచ్చిన తర్వాతనే మనకు కనెక్షన్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇదైతే మాత్రమే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాం. నెక్స్ట్ తర్వాత ఇక్కడ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి, అడ్మినిస్ట్రేటర్. సో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్, మిగిలినవన్నీ స్మాల్ లెటర్స్, అడ్మినిస్ట్రేటర్. నెక్స్ట్ సో ఈ పాస్వర్డ్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనకు 60, అది బై డిఫాల్ట్ వస్తుంది. అడ్మినిస్ట్రేటర్. సో ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ఇది ఎప్పుడైతే జరుగుతుందో బై డిఫాల్ట్ మనకేమవుతుందంటే బై డిఫాల్ట్గా కొన్ని టేబుల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. కావాలంటే చూడాలనుకుంటే కనెక్షన్ మనం ఇప్పుడు దీనికి ఇచ్చిన డేటా మ్యాప్ కోసం ఇచ్చింది DM1 PW12 సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్. ఈ టేబుల్స్ అన్ని మనం క్రియేట్ చేయాలి. బై డిఫాల్ట్ అవి ఈ ప్రాసెస్ టైంలో మనకి ఏమవుతుంటాయంటే అవి మనకు ఆటోమేటిక్గా డేటాబేస్లోకి రావడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ డేటా మార్ట్కి సంబంధించిన బై డిఫాల్ట్ పోర్ట్స్ అనమాట. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నేచర్ టేబుల్స్, సో 153 టేబుల్స్ అనేవి సెలెక్ట్ అయ్యాయి. తర్వాత ఇక్కడ మర్చిపోకుండా రన్ ఇది అన్చెక్ చేసేసేయండి. డీసెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టార్టింగ్ సర్వీసెస్. సో దీంతో మనకి ఏమవుతుందంటే సర్వర్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవుతుంది. ఈ పాత్ను మాత్రం కొంచెం కాపీ చేసి పెట్టుకోండి, అంటే మనకు అడ్మిన్కి సంబంధించినవన్నీ మనకి ఇక్కడి నుంచి యాక్సెస్ చేసుకోగలుగుతాం. తర్వాత డన్. నెక్స్ట్ వన్స్ ఇవి ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో దీన్ని యాడ్ చేసుకోవాలి. ఎలా అంటే సర్వర్ బిన్, ఈ పాత్ ఉంది కదా, ఈ పాత్ని ఇలాగే కాపీ చేసుకోండి. మై కంప్యూటర్ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, దీంట్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి పాత్ అని ఉంటుంది, వేరియబుల్ నేమ్ అంటే పాత్. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చెప్పి ఎండింగ్కి వెళ్ళిపోండి. వెళ్ళిన తర్వాత కొలన్ ఏదైతే పాత్ మనం కాపీ చేసుకున్నామో ఆ పాత్ని అలాగే కాపీ చేసి ఓకే చెప్పేసాను. జస్ట్ మనకి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో పాత్ని ఇన్ఫర్మేటికా పాత్ని యాడ్ చేసుకోవాలి. సో దీంతో సర్వర్స్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో మీరు చూసుకోవాలనుకుంటే ఆల్ ప్రోగ్రామ్స్ ఇన్ఫర్మేటికా, ఇక్కడ మీరు సర్వర్స్ చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్లయింట్ని ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేద్దాం. బ్యాకప్ ఇన్ఫర్మేటికా క్లయింట్ ఇన్స్టాలేషన్ చూద్దాం. క్లయింట్లోకి వెళ్ళి సేమ్ ఇంతకు ముందు చేసినట్లుగానే రైట్ క్లిక్ చేసుకొని ప్రాపర్టీస్లోకి వెళ్ళి కంపాటబిలిటీ, రన్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ XP2, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. సో ఈ క్లయింట్ ఇన్స్టాలేషన్ జరిగే లోపల మనం అడ్మిన్ పేజ్లోకి వెళ్దాం. సర్వర్ ఇన్ఫర్మేటికా అడ్మినిస్ట్రేటర్ హోమ్ పేజ్. ఓకే, క్లయింట్ ఇన్స్టాలేషన్కి వచ్చా. ఫస్ట్ 9.5.1 ఇది వర్షన్.
నెక్స్ట్. సో రిక్వైర్మెంట్ 4 GB స్పేస్ ఉండాలి. విండోస్ 7 XP Pro 2008 ఇవన్నీ కంపాటబుల్. తర్వాత మర్చిపోకుండా ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే పవర్ సెంటర్ క్లయింట్. మనం ఇన్స్టాలేషన్ చేసింది పవర్ సెంటర్ క్లయింట్ కాబట్టి పవర్ సెంటర్ క్లయింట్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ప్రెస్ చేసి నెక్స్ట్ ఇన్స్టాల్. ఓకే, క్లయింట్ ఇన్స్టాలేషన్ అయ్యే లోపల మనకు సర్వర్కి సంబంధించిన కొన్ని ఇన్స్టాలేషన్స్ అడ్మిన్ రైట్స్ ఇవి ఉంటాయి కదా, అలాంటివన్నీ ఇక్కడ చేసుకోవాలి. రిపాజిటరీ క్రియేట్ చేయడం అవన్నీ రిపాజిటరీ ఇంటిగ్రేషన్ సర్వీస్ ఇక్కడ చేసుకోవచ్చు. 9.5.1 సర్వర్లో ఇన్ఫర్మేటికా అడ్మినిస్ట్రేటర్ హోమ్ పేజ్ క్లిక్ చేయగానే ఇది వస్తుంది అనమాట. ఇది పాపప్ బ్లాక్ చేసి పెట్టుంది బై డిఫాల్ట్. సో మీరు ఏం చేయాలంటే కంటిన్యూ దిస్ వెబ్సైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మనల్ని ఇన్ఫర్మేటికా అడ్మిన్ హోమ్ పేజ్కి అలౌ చేస్తుంది. సో ఇంతకుముందు చెప్పాను కదా, పాస్వర్డ్ యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్. సో యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇచ్చిన తర్వాత లాగిన్ అవుతుంది. సో మనం ఇంకొక యూజర్ క్రియేట్ చేసుకున్నాం దేనికోసం, రిపాజిటరీ కోసం. ఏంటి ఆ యూజర్ నేము? REP1 అనమాట. REP1 రిపాజిటరీ క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఆ యూజర్ నేమ్తోనే మనం ఇప్పుడు రిపాజిటరీ సర్వీసెస్ క్రియేట్ చేయబోతున్నాం. సో రిపాజిటరీ సర్వీసెస్ క్లియర్ చేయాలంటే ఫస్ట్ డొమైన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. వీటిలో ఎక్కడైనా సరే ఉన్నప్పుడు మీకు అలౌ చేయదనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే యాక్షన్స్లో మీకు న్యూ క్రియేట్ చేయలేదు. మీరు ఎప్పుడైతే ఇక్కడ ఉంటారో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు ఏం చేస్తుందంటే రిపాజిటరీ క్రియేట్ చేసేదానికి అలౌ చేస్తుంది. సో ఎక్కడంటే డొమైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత న్యూ రిపాజిటరీ ఇంటిగ్రేషన్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రిపాజిటరీకి ఏదైనా నేమ్ ఒకటి ఇవ్వండి. నేను రిపాజిటరీ1 అనే ఇచ్చుకున్నాను. లైసెన్స్ అదేవిధంగా నోడ్ని సెలెక్ట్ చేసుకోండి. డిఫాల్ట్ ఒకటే వస్తుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్. ఇక్కడ రిపాజిటరీ మనకి ఏ టైప్ అంటే ఆరాకిల్ టైపు. తర్వాత అక్కడ క్రియేట్ చేసినది REP1, పాస్వర్డ్ PW12. సో ఇన్స్టింగ్ ORCL. తర్వాత ఇక్కడ మర్చిపోకుండా సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నో కంటెంట్ ఎగ్జిస్ట్ అండర్ స్పెసిఫైడ్, క్రియేట్ న్యూ కంటెంట్ అని చెప్పి ఫినిష్ అని చెప్పండి. ఈలోపు క్లయింట్ ఇన్స్టాలేషన్ కూడా అయిపోయింది. ఇది దాన్ని అని చెప్పేసేయండి. సో ఇది ఎప్పుడైతే మనం ఫినిష్ చెప్పామో రిపాజిటరీ క్రియేషన్ స్టార్ట్ చేసి ఎనేబులింగ్ సర్వీసెస్ జరుగుతున్నాయి. రిపాజిటరీ క్రియేటింగ్ సర్వీసెస్ కంటెంట్ ఇన్ ప్రోగ్రెస్. సో బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందంటే టేబుల్లోకి డేటా యూజర్ క్రియేట్ చేసాం కదా, దాంట్లోకి టేబుల్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. చూడాలంటే ఒకసారి లాగిన్ చూసుకోవచ్చు. ఇందాక ఎంటీగా ఉంది, ఇప్పుడు టేబుల్స్ అన్నీ పడిపోయాయి. 512 టేబుల్స్ రిపాజిటరీకి సంబంధించినవి ఇన్స్టాల్ అయిపోయాయి. ఇది ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత అంటే రిపాజిటరీ సర్వీస్ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఎడిట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఎక్స్క్లూజివ్ మోడ్ నుంచి నార్మల్ మోడ్కి చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఉంటుంది రిపాజిటరీ ప్రాపర్టీస్లో ఎక్స్క్లూజివ్ మోడ్ నుంచి నార్మల్ మోడ్కి చేంజ్ చేసుకోవాలి. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇంటిగ్రేషన్ సర్వీస్ క్రియేట్ చేస్తుంటే మనకు అడ్మిన్కి సంబంధించిన యాక్సెస్లు కూడా అయిపోతాయి. సో రిపాజిటరీ క్రియేట్ అయిపోయింది, ఎనేబుల్లో ఉంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ సర్వీస్ క్రియేట్ చేసుకోవాలి. సేమ్ ప్లేస్ న్యూ ఇంటిగ్రేషన్ సర్వీసెస్. సో ఇంటిగ్రేషన్ సర్వీస్కి IS1 అని ఇచ్చుకున్నాను. లైసెన్స్ సెలెక్ట్ చేసుకోండి. నోడ్. నెక్స్ట్ రిపాజిటరీ నేమ్
ఇది మాత్రం అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఇచ్చాం కదా, అడ్మినిస్ట్రేటర్ ఇచ్చి ఫినిష్ చెప్పేస్తాను. ఓకే, ఇంటిగ్రేషన్ సర్వీస్ కూడా క్రియేట్ అయిపోయింది. బై డిఫాల్ట్ ఇది ఎనేబుల్ స్టేట్లో ఉంటుంది, డిసేబుల్ స్టేట్లో ఉంటుంది. ఎనేబుల్ చేసుకోండి. తర్వాత క్లయింట్లోకి వెళ్ళి పవర్ సెంటర్ క్లయింట్ రిపాజిటరీలోకి వెళ్ళండి. ఇక మిగిలి ఉన్నది రిపాజిటరీలో ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. కన్ఫిగరేషన్స్ చేసేసుకుంటే సరిపోతుంది. మన ఇంటిగ్రేషన్ సర్వీసెస్కి రిపాజిటరీస్కి కన్ఫిగరేషన్స్ చేస్తే సరిపోతుంది. షో దిస్ మెసేజ్ స్టార్ట్. ఓకే, రిపాజిటరీ, యాడ్ రిపాజిటరీ ఆర్ కన్ఫిగరేషన్ డొమైన్. ఫస్ట్ ఆప్షన్ డొమైన్ నేమ్ ఏమి ఇవ్వాలి? డిఓ క్యాపిటల్ లెటర్ అండి, DOMAIN _ సిస్టమ్ పాస్ సునీల్ -PC ఇవ్వాలి. తర్వాత సిస్టమ్ నేమ్ సునీల్ -PC, గేట్వే పోర్ట్ 6005, డొమైన్ యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వాలి. సిస్టమ్ నేమ్ ఏదైతే ఉందో సునీల్ -PC చూసాం కదా మనం ఇంతకుముందు, అదనమాట. వచ్చిన తర్వాత ఓకే, తర్వాత ఇంతకుముందు మనం క్రియేట్ చేసిన రిపాజిటరీస్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తాయి అనమాట. వాటిలో మనకి ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని ఓకే చెప్పేస్తే ఆ రిపాజిటరీతో మన కన్ఫిగరేషన్ సరిపోతుంది. తర్వాత దీన్ని కనెక్ట్ అవ్వాలనుకుంటే డబుల్ క్లిక్ చేయండి. పాస్వర్డ్ యూజర్ నేమ్ వచ్చేసి అడ్మినిస్ట్రేటర్ ఇచ్చిన తర్వాత కనెక్ట్ అని చెప్పండి. కనెక్ట్ అయిపోయింది. సో మనకు కొన్ని ఫోల్డర్స్ కావాలి. సో మామూలుగా ఎన్విరాన్మెంట్లో ఏమేమి ఉంటాయి, డెవ్ ఇవి ఇలాంటివి ఉంటాయి. సో దీంతో రిపాజిటరీలో ఫోల్డర్స్ క్రియేషన్ అయిపోయింది. తర్వాత ఉన్న స్క్రీన్స్ అన్ని చూద్దాం. డిజైనర్. సో ఎప్పుడైతే డిజైనర్లోకి వస్తారో మీకు అన్ని కంటెంట్స్ వచ్చేస్తాయి. ఇది మన సోర్స్, టార్గెట్ ఇలా ఉంటాయి కదా, అవన్నీ వచ్చేస్తుంటాయి బై డిఫాల్ట్. ఆ ఫోల్డర్స్ వచ్చేస్తుంటాయి. ఇంకా మీరు ఇన్స్టలేషన్స్ అవన్నీ చేసుకోవాలి, కొత్తగా ఫోల్డర్స్ వీటికి. అదేవిధంగా వర్క్ఫ్లో మేనేజర్కి వెళ్తే సెషన్స్కి సంబంధించినవి, టాస్క్స్, వర్క్ఫ్లోస్ ఇవన్నీ. ఇక వర్క్ఫ్లో మానిటర్లోకి వెళ్ళినా చూసుకోవచ్చు. సో ఇంతటితో ఇన్ఫర్మాటికా ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2 యూజర్స్ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్నాం. యూజర్స్ని క్రియేట్ చేసుకోవాలి. తర్వాత సర్వర్ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. సర్వర్ ఇన్స్టాలేషన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చుకుంటాం. తర్వాత క్లయింట్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే అడ్మిన్ పేజ్లోకి ఎంటర్ అవుతామో అడ్మిన్ పేజ్లో రిపాజిటరీ సర్వీసెస్ వీటి పాస్వర్డ్స్ యూజర్ని సేవ్ చేసి లాగిన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇంతటితో మనకి ఏమవుతుందంటే ఇన్ఫర్మాటికా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రేమతో మీ ప్రవీణ్ వై సైనింగ్ ఆఫ్.